వాళ్ళైతే బాగా పరిపాలించారు. రాజులాగానే అన్ని పనులు చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు అందరికీ, ప్రజలకి. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ సోమరిపోతులు మళ్ళీ అసమర్థులు ముగ్గురు కొడుకులకి ఒకరోజు ఒక ఆపదొచ్చింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు. ఏమని అనుకున్నారంటే, అయ్యో! మా నాన్న రాజ్యాంగం మేము తీసుకొనుంటే బాగుండేది కదా అని అప్పుడు వాళ్ళు అనుకున్నారు. అప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒకరోజైతే వాళ్ళు మహిళా రూపన్ అనే రాజ్యాంగం దగ్గరికెళ్ళి సైనికుల్ని ఇలా అడిగారు. మా నాన్న రాజ్యాంగం మాకు అప్పచెప్పొచ్చు కదా! మేము చాలా బాగా చూసుకుంటాం. అప్పట్లాగా మేమైతే సోమరిపోతులు, అసమర్థుల్లాగా అయితే లేము. ఇప్పుడు మేము చాలా మారిపోయాము అని చెప్పారు వాళ్ళు. అయినా సరే వాళ్ళు సైనికులు నమ్మలేదు. మా రాజు నేనున్నా లేకపోయినా చక్కగా మమ్మల్ని చూసుకోమన్నాడు మా రాజ్యాంగాన్ని. అందుకే మేము చూసుకుంటున్నాం. మిమ్మల్ని నమ్మి మీకిస్తే మళ్ళీ మా రాజుని బాధ పెట్టినట్టే సైనికుల్ని కూడా అలానే చేస్తారు కదా! పరిపాలన కూడా అలానే చేస్తారు కదా మీరు. అందుకే మీకు మేమివ్వము మిమ్మల్ని నమ్మి అన్నారు. అయ్యో! సైనికులు మీరు మమ్మల్ని నమ్మండి. మేము మా నాన్నగారిలాగా చాలా బాగా పని చేస్తాం ప్రజలకి. మీరు మమ్మల్ని నమ్మి మాకు రాజ్యాంగాన్ని అప్పచెప్పండి అని పొందారు. అయినా సరే వాళ్ళు కొంచెం ఇవ్వలేదు. మహిళా రూపన్ అనే రాజ్యాంగం వాళ్ళకి అప్పచెప్పలేదు. సరే మేము మీకొకటి చెప్తాం మీ ముగ్గురికి, మీరు అది చేస్తే మీ నాన్నగారి రాజ్యాంగం అప్పచెప్తామని సైనికులు అన్నారు. ఏంటో చెప్పండి సైనికులు అని అన్నారు. అప్పుడే ఒకరోజు మీకు 2 నెలలు టైం ఇస్తాము అని సైనికులు అన్నారు. ఓకే. ఆ 2 నెలల్లో మీరు మారారు అని అప్పుడు మేము నమ్ముతాము అని సైనికులు అన్నారు. వాళ్ళప్పుడు చాలా బాగా వాళ్ళ నాన్నలాగానే పరిపాలించి వాళ్ళు చక్కగా ఆ రాజ్యాంగాన్ని పొందారు. వాళ్ళ తప్పు వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు. ఇది గైస్ పార్ట్ 2 అయితే. మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ కథలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను చెప్పే అయితే రియల్ స్టోరీసే. నేనేం ఫేక్ స్టోరీస్ చెప్పట్లేదు గైస్. మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కథలు నేను చెప్తా. ఇలాంటి చిన్నపిల్లలకు కూడా చూపించండి. వాళ్ళు ఇంకా బాగా చూస్తారు ఇలాంటి కథలు. ఓకేనా గైస్? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.